స్థానాలు ఉన్న కాడ 9 స్థానాలు మినిమం మా బీసీలకు రావాలి. సీట్ల కేటాయింపులో బీసీలకు రావాలి. పోనీ 18లో 5 ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ అయితే జనరల్ స్థానాలు 12 అయితే ఆ 12లో 6 అన్న రావాలి. 6 రావాలి. మరి 12లో 6 50% ఉన్న బీసీలకు రావాల్సిన టికెట్లు కాంగ్రెస్లో 2 మాత్రమే వచ్చాయి. సికింద్రాబాద్లో నాగేందర్ను, మెదకులో ఒక మధు అనే సోదరుని నాగేందర్ మున్నూరు కాపు, అది నీలం మధుమో ముదిరాజు. మరి రావాల్సిన ఎన్ని 6, న్యాయబద్ధంగా రావాల్సిన ఎన్ని 9. 18 అయితే 9 రావాలి. ఎస్సీల జనాభాంగా 5 పోయినాయి అనుకుందాం. 18 లెక్కలు పెట్టుకుంటే 9 రావాలి కదా. మరి 9 రావాల్సింది 2 డిక్లేర్ చేశారు కదా, మిగిలిన 7 రావాలి కదా. మరి ఆ 7లో 6 ఎవరు తీసుకున్నారు? ఇప్పటికే ఆ 7లో 6 ఎవరు తీసుకున్నారు? ఒక రెడ్డి వర్గమే తీసుకున్నది. ఒక రెడ్డి వర్గమే తీసుకున్నది. రెడ్డోళ్ళ జనాభా ఎంత? 4% లేదు. రెడ్డోళ్ళ జనాభా ఎంత? 4% లేదు. 4% రెడ్డోళ్లకు ఎన్ని టికెట్లు ఇచ్చింది? 6 ఇచ్చింది. ఇప్పటికే 6. మహబూబ్నగర్ రెడ్డి, నల్గొండ రెడ్డి, భువనగిరి రెడ్డి, చేవెళ్ళ రెడ్డి, మేడ్చల్ మన మల్కాజ్గిరి రెడ్డి, నిజామాబాద్ రెడ్డి. ఇంకా డిక్లేర్ కాని సీట్లలో ఖమ్మం రెడ్డిలో పోటీ ఉన్నాడు శ్రీనివాస్ రెడ్డి తమ్ముడో ఎవరో. అదే సమయంలో కరీంనగర్లో కూడా ఒక రెడ్డికి పోటీ ఇచ్చారని చెప్పి ప్రచారం జరుగుతుంది. రెడ్డోళ్ళకు రావాల్సింది ఎంత? ఒకటే రావాలి. ఒకటే రావాలి. ఇప్పటికి తీసుకున్నది ఎంత? 6 తీసుకున్నారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ మా బీసీలకు అన్యాయం చేస్తున్నది, కాంగ్రెస్ పార్టీ మా మాదిగలకు అన్యాయం చేస్తుందని చెప్పి ఎంఆర్పిఎస్ ఎప్పుడు మాదిగలకు కోసం కొట్లాడుతున్నది, సమాజంలో పీడిత వర్గాల కోసం కొట్లాడుతున్నది. ఊరుకొక్కరు లేని, ఊరుకు ఒక్క ఓటర్ లేని బైండ్లకు టిక్కెట్ ఇస్తే ప్రతి ఊర్లో వందల సంఖ్యలో వేల సంఖ్యలో మాదిగలకు టిక్కెట్ రాకపోవడం ద్రోహం కాదా? 25% ఉండబడే మాలలకు 2 టిక్కెట్లు ఇస్తే, పెద్దపల్లి నాగర్ కర్నూలు 2 టిక్కెట్లు ఇస్తే 70% ఉండబడే మాదిగలకు 2 టిక్కెట్లు రావడం న్యాయం కాదా? ఊరికి ఒక్క ఓటర్ అన్న ఉంటాడా బైండ్లా? ఒక్క ఓటర్ లేని వాళ్ళకు టిక్కెట్లు. ప్రతి ఊర్లో వందల వేల సంఖ్యలో జనాభా గల మాదిగలకు ఇక్కడ ఉండదు. 70% ఉన్న మాదిగలకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వదు. 25% ఉన్న మాలలకు 2 టిక్కెట్లు ఇస్తుంది. ఇప్పటికే ఇందులో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ద్రోహం చేసినట్టే కదా, నువ్వు ద్రోహం చేసినట్టే కదా, నువ్వు ద్రోహం చేసినట్టే కదా. ఇవన్నీ సాక్ష్యాలు కదా. కడియం సార్ ఎవరికి నీతులు చెప్తాడు? కడియం సార్ ఎవరికి నీతులు చెప్తాడు? నేను చెప్తున్నాం. నన్ను ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? బీజేపీ మద్దతు ఇవ్వడం ఎందుకు, బీజేపీలో చేరు రాదు అని. బీజేపీలో మద్దతు ఇవ్వడం ఎందుకు, ముసుగెందుకు అన్నాడు నన్ను. నాకు ఎప్పుడు ముసుగు లేదు, నల్లకండువే తప్ప. ఈ 30 ఏళ్లలో నాకు ఎప్పుడు ముసుగు లేదు, నల్లకండువే తప్ప. మీరు ముసుగులు పెట్టుకుంటారు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ మీరుంటారు. ఎక్కడ అధికారం లేదనుకుంటే ఆ నుంచి